హాయ్ హలో నమస్తే మన జోర్దార్ టాలెంట్ షోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు గద్వాల్ జిల్లాలో ఉన్న గద్వాల్ జిల్లాలో మరో కళాకారంతో మళ్ళీ మీ ముందుకు వచ్చా మీ మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షో. గద్వాల్ జిల్లాలో గోపి కళా ప్రస్థానాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక. నేనే రాసి నేనే వాడి. వాళ్ళ సాయంత్రం ర్యాలీ చేద్దామన్నారు, అప్పటికప్పుడే రాసి యాత్రలో వాడినా, ర్యాలీలో వాడిందన్న. మీరు చూస్తున్నారు గోపి ఇంటర్వ్యూని. గద్వాల్ గోపి ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. జోర్దార్ టాలెంట్ షో చూస్తున్న ప్రజలు ఖచ్చితంగా మేము రాసి పాడినటువంటి పాటల్ని ఆదరించి అభినందించి ప్రతి ఒక్కరికి లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేసి కామెంట్ చేయగలరని, జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేసి అభినందించగలరని కోరుకుంటున్నాం. నెక్స్ట్ మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి పాట. ఓకే, అమ్మ గురించి. అమ్మ. అవును గోపాల్, నువ్వు అమ్మమ్మ ఇంటికాడ వచ్చినావు. అవును, ఇంటికి పెద్దోని. అవును. మరి అక్కడ మీ ఇంటికాడ మీ అమ్మ నాన్న చెల్లె తమ్ముడు వాళ్ళు ఇటు వచ్చినావు కదా, మరి ఇక్కడ అమ్మమ్మ ఇంటికాడ ఎవరు లేరా? ఉన్నాడు. మామ ఒక పిన్ని వాళ్ళు అమ్మ వాళ్ళు 6 మంది అక్క చెల్లెళ్ళు. మామ అమ్మమ్మకు 6 బిడ్డలు, మామయ్య ఒక్కడు. అయితే మామయ్య నేను స్కూల్కు ఇద్దరం జత కలిసి వెళ్తామని అక్కడ మా అమ్మ వాళ్ళ ఊరు నుంచి అమ్మమ్మ వాళ్ళ ఊరికి పెట్టారు. బడికి జత కలిసిపోతారని. అట్లా ఇప్పటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఇటే అయిపోయినా. ఇప్పటికీ అంటుంటది అమ్మ, పెద్దోడవైనావు కదా, పని ఉంది కదా ఇక్కడ, రావచ్చు కదా, రా, ఆడ ఇంకేం చేస్తాం, ఈడ కూడా పనులు ఉన్నాయి చూసుకోవాలి కదా అని అంటున్నారు. ఇక్కడే అయిపోయింది. అందుకనే అమ్మమ్మల మీద కూడా పాట రాసుకున్నాను. సూపర్. అమ్మను అమ్మమ్మ ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ. అమ్మ పేరు కమలమ్మ అన్న. అయితే కన్నది నీవమ్మ ఓ కమలమ్మ, కాని పెంచెను మీ అమ్మ నిన్నుగన్న అమ్మ, నన్ను పెంచెను మీ పల్లె నిన్నుగన్న తల్లి, నన్ను పెంచెను మీ పల్లె నిన్నుగన్న తల్లే, కన్నది నీవమ్మ ఓ కమలమ్మ, కాని పెంచెను మీ అమ్మ నిన్నుగన్న అమ్మ, నన్ను పెంచెను మీ పల్లె నిన్నుగన్న తల్లే, మేనమామ ఒక్కడని జతగా ఉంటారని చదువుల కోసమని నన్ను పంపినావమ్మా, మేనమామ ఒక్కడని జతగా ఉంటారని చదువుల కోసమని నన్ను పంపినావమ్మా, కన్నది నీవమ్మా ఓ కమలమ్మ, కాని పెంచెను మీ అమ్మ నిన్నుగన్న అమ్మ, నన్ను పెంచెను మీ పల్లె నిన్నుగన్న తల్లే, ఆట పాటలతో అల్లరెంతో చేస్తుంటే ఆలు నేర్వాలని అక్కబడి కంపిండ్రు. మా ఊరు దగ్గర అమ్మమ్మ వాళ్ళ ఊరు దగ్గర ట్యూషన్ ఉంటది అన్న. అక్క మేము టీచర్ అన్నాం కానీ అక్కయ్య అంటాం. అక్కబడి నేర్పుతుంది కాబట్టి అక్కబడి అయిపోయింది. ఆట పాటలతో అల్లరెంతో చేస్తుంటే
ఆలు నేర్వాలని అక్కబడి కంపిండ్రు, అక్క ఉన్నంతసేపు ఆలు దిద్దుతుంటి, అక్క ఉన్నంతసేపు ఆలు దిద్దుతుంటి, అక్క ఇంట్లోకెళితే కట్టదుంకి పారిపోతి, అక్క ఇంట్లోకెళితే కట్టదుంకి పారిపోతి, కన్నది నీవమ్మ ఓ కమలమ్మ, కాని పెంచెను మీ అమ్మ నిన్నుగన్న అమ్మ, నన్ను పెంచెను మీ పల్లె నిన్నుగన్న తల్లే, నన్ను పెంచెను మీ పల్లె నిన్నుగన్న తల్లే. చెప్పొకసారి. అట్లా నేను చిన్నప్పటి నుంచి అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉండి పెరిగి, ఇప్పుడు పెరిగి పెద్దయినాక కొడుకు కష్టంలో తోడైతాడని మా అమ్మ మా ఊరికి రమ్మంటే, కన్నది నీవే అమ్మ కానీ పెంచింది మీ అమ్మ, మీ అమ్మను వదిలి నేను ఇప్పుడు రాలేను అని నాకు నేను ఈ పాట రాసుకున్నాను. ఓకే, సూపర్. మన గోపాల్ పాట కనుక మీకు నచ్చినట్టయితే, అమ్మమ్మ మీద రాసిన ఈ పాట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ఏ పాట? తెలంగాణ ఉద్యమంలో నాకు చాలా ఇష్టమైన పాట. సూపర్. మిట్టపల్లి సురేందర్ అన్న రాసిన పాట. సురేందర్ అన్న పాట. ఊయల పాట, ఉద్యమ పాట, ఊపిరి నొదిలిన వీరుల పాట, ఆశల పాట, ఆకలి పాట, ఆశయ సాధన కాగని ఊట, పల్లె గడపలో ప్రజల గుండెలో మారు మ్రోగిన పాట, ఇది జనాల అక్షర కోట, పంట సేళ్లలో పశువుల కాపరి అశువుగా పలికిన మాట, ఇది ప్రపంచ బాధల బాట, ఊయల పాట, ఉద్యమ పాట, ఊపిరి నొదిలిన వీరుల పాట, ఆశల పాట, ఆకలి పాట, ఆశయ సాధన కాదని ఊట, పల్లె గడపలో ప్రజల గుండెలో మారు మ్రోగిన పాట, ఇది జనాల అక్షర కోట. పాలమూరు పొత్తిళ్ళలో పుట్టి ప్రభుత్వాన్ని పడగొట్టిన పాట, ప్రభుత్వాన్ని పడగొట్టిన పాట, పాలమూరు పొత్తిళ్ళలో పుట్టి ప్రభుత్వాన్ని పడగొట్టిన పాట, ప్రభుత్వాన్ని పడగొట్టిన పాట, ఓరుగల్లు రేబర్తిలో ఎదిగి మానవతను వెలిగించిన పాట, మానవతను వెలిగించిన పాట, తూఫురాను ఎదలాతుల పుట్టి, తూఫురాను ఎదలాతుల పుట్టి, తుఫాను వల చెలరేగిన పాట, పల్లె గడపలో ప్రజల గుండెలో మారు మ్రోగిన పాట, ఇది జనాల అక్షర కోట, పంట సేళ్లలో పశువుల కాపరి అశువుగా పలికిన మాట, ఇది ప్రపంచ బాధల బాట. ఆదిలాబాదు అడవిలో పుట్టి దొరతనాలనెదిరించిన పాట, దొరతనాలనెదిరించిన పాట, నిజామాబాదులో నీళ్ళ కోసమై గొంతు ఎత్తి నినదించిన పాట, గొంతు ఎత్తి నినదించిన పాట, రావు రూపుల రగిలి రగిలి, రావు రూపుల రగిలి రగిలి, రాష్ట్ర సాధనకు నడిసిన పాట, పల్లె గడపలో ప్రజల గుండెలు మారు మ్రోగిన పాట, ఇది జనాల అక్షర కోట, పంట సేళ్లలో పశువుల కాపరి అశువుగా పలికిన మాట, ఇది ప్రపంచ బాధల బాట, ఇది ప్రపంచ బాధల బాట. సూపర్ సూపర్. థ్యాంక్ యూ అండి. ఉద్యమం పాట మిట్టపల్లి సురేందర్ అన్న రాసిన పాట. ఈ పాట మన జోర్దార్ టాలెంట్ షోలా గోపాల్ పాడి మీ అందరికీ అలరించాడని అనుకుంటున్నా. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ రాయండి, తమ్ముడిని ఎంకరేజ్ చేయండి, జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. ఈ మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చి ఇక్కడ ఇంతమంది ఇంటర్వ్యూలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. చీకట్లో అంటే రాత్రి కూడా ఇంటర్వ్యూలు నడుస్తూనే ఉన్నాయి మన జోర్దార్ టాలెంట్ షోలో. ఇలాంటిది ఇంతకుముందు నేను నిర్మల్లో వెళ్ళినప్పుడు 4 రోజులు ఉండి అక్కడ చేసిన. ఇక్కడ ఇప్పటికి 2 రోజులు అయింది. రాత్రి వర్షంలో చేస్తున్నాం. మీరు చూస్తారు వెనుక వర్షం పడుతూనే ఉంది. తమ్ముడు పాట ఆపుతలేడు, నేను ఇంటర్వ్యూ ఆపుతలేను. తమ్ముడు మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ఏ పాట వినిపిస్తావు? విమలక్క
ఉద్యమంలో ఉర్రు తొలగించిన పాట విమలక్క పాటన. ఆడుదాం డప్పుల్ల దరువేరా పల్లె తెలంగాణ పాట పాడరా, ఆడుదాం డప్పుల్ల దరువేరా పల్లె తెలంగాణ పాట పాడరా, కోలాటము జడ కొత్తేరా దూలంటూ అల్వాపై దుంకాడరా, కోలాటము జడ కొత్తేరా దూలంటూ అల్వాపై దుంకాడరా. చలో ఆడుదాం బలబలి ఆడుదాం అరరే ఆడుదాం డప్పుల్లా దరువేరా పల్లె తెలంగాణ పాట పాడరా. ఎటు చూసిన టీవీలే గదరా మన పని పాటలన్నిటిపై దాడే గదరా, మన పని పాటలన్నిటిపై దాడే గదరా. ఆడిన సింబాల ఆటల కోసం పాడిన పద్యాల జాడల కోసం, ఆడిన సింగోల ఆటల కోసం పాడిన పద్యాల జాడల కోసం, పాత రేకు ప్లాస్టిక్ ను వదిలేయారా నీతోను వాయిద్యాలు మోగించారా. ఆడుదాం అరరే ఆడుదాం బలబలే ఆడుదాం డప్పుల్లా దరువేరా పల్లె తెలంగాణ పాట పాడరా, ఆడుదాం డప్పుల్లా దరువేరా పల్లె తెలంగాణ పాట పాడరా. వాళ్ళ సంతు గంటల్లా మోతలేవిరా సుప్రభాతమంటూ రోజు సోదాయేరా, బాల సంతు గంటల్లా మోతలేవిరా సుప్రభాతమంటూ రోజు సోదాయేరా. కంటి నిండా పంట చూసి పొలిజయ్యారా జాలంటూ బంతి కాడ గుంతెత్తారా, కంటి నిండా పంట చూసి పొలిజయ్యారా జోలంటూ బంతి కాడ గుంతెత్తారా. బతుకమ్మ మన బతుకు ఆటే గలరా జాజిరాడ జమగూడి పోదాం పదరా, ఆడుదాం బలబలి ఆడుదాం చలో ఆడుదాం డప్పుల్లా దరువేరా పల్లె తెలంగాణ పాట పాడరా, కోలాటము జడ కొత్తైరా దూలంటూ అల్వాపై దుంకాడరా. ఆడుదాం బలబలి ఆడుదాం అరరే ఆడుదాం డప్పుల్లా దరువేరా పల్లె తెలంగాణ పాట పాడరా. ముఖ్యంగా జోర్దార్ టాలెంట్ షో ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు ప్రజలందరికీ మేము పాడే పాటలు మీకు కనుక నచ్చితే మమ్మల్ని అభినందించి ముఖ్యంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు జోర్దార్ టాలెంట్ షో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి ప్రతి పాటకు మీ అభినందనలతో కామెంట్ చేయగలరని ప్రేక్షకులను కోరుకుంటున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. థ్యాంక్ యూ. చూశారు కదా ఈనాటి ఈ గోపాల్ ఇంటర్వ్యూని. ఈ గోపాల్ ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ షోలో మీరు కూడా పాల్గొనాలనుకుంటే 1-2 వీడియోలు వాట్సాప్ చేయండి కింద కనబడుతున్న నెంబర్కు. తప్పకుండా మీ ఊరు వచ్చి మీ ప్రోగ్రామ్ కూడా తీసుకొని మిమ్మల్ని కూడా మన యూట్యూబ్ ఛానల్ జోర్దార్ టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తే అవకాశం నాకు కల్పించండి. కళామతల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. చూస్తురు కదా వర్షంలో కూడా ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి మన జోర్దార్ టాలెంట్ షోకి. ఆ వరుణదేవుడు కరుణించి నువ్వు చేస్తున్న పని బాగుందనుకుంటుండో మరి ఏమనుకుంటుండో వరుడు నా మీద వర్షాన్ని కురిపిస్తుండు. నేను వర్షంలో తడుస్తున్నాను కాదు, ఈ వర్షం కోసం వేలాది లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కోసం ఈ వర్షం పడాలి. నేను వర్షం వస్తుందని చెప్పేసి ఆపేసుకొని ఈ ఇంటర్వ్యూని వర్షం వస్తుందని. వానదేవుని కూడా తెలిసిడు మొండోడని. వర్షంలో సైతం ఈనాటి ఇంటర్వ్యూని మీరు చూస్తున్నారు. నాతో పాటు ఇంటర్వ్యూ చేసిన శేషన్న ఉన్నాడు, గోపాల్ అన్న ఉన్నాడు, ఇంకో ఇంటర్వ్యూ చేయడానికి అన్న బాలన్న, బెస్త బాలన్న నాకు పేరు బాగా గుర్తుంది, ఎందుకంటే మేము చాలాసార్లు మాట్లాడుకున్నాం. అన్నలందరూ కూడా ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న అందరూ కూడా నాతోనే ఇక్కడ స్టే చేసిరు. ఇంతమందికి షెల్టర్ ఇచ్చింది అక్క. అందరికీ మాకు షెల్టర్తో పాటు భోజనాలు, టిఫిన్లు, టీలు. అక్కకి నిజంగా ధన్యవాదాలు, కళాభివందనాలు. ఈ ఇంటర్వ్యూని ఇంత వర్షంలో కూడా షూట్ చేసి మీ ముందుకు తీసుకొచ్చిన, అంటే నా కష్టాలు నేను పడుతున్నా, నేనేదో చెప్తున్నాను కాదు,
కళాకారులు ఈ తమ్ముడు ఉద్యమంలో చిన్నప్పుడే పాల్గొనే అవకాశం వచ్చింది. ఈయన కంటే చాలా కష్టపడి చాలా దెబ్బలు తిని జైలుకు పోయి ఆకలి తో అలమటించినటువంటి కళాకారులు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తీసుకురావాలి, ఇంటర్వ్యూ చేయాలి. వాళ్ళందరూ కూడా నాకు టైం ఇవ్వాలి. అందరినీ ఒక్కొక్కరిగా అందరినీ తీసుకొస్తా. ఈరోజు ఈ తమ్ముని ఇంటర్వ్యూ తీసుకునే అవకాశం నాకు కలిగింది. ఈ ఇంటర్వ్యూ చూస్తున్న మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి. మీరు ఇచ్చే ప్రోత్సాహం మాకు బలం. అదొక్కటే, సబ్స్క్రైబ్, షేరు, కామెంట్ మర్చిపోకండి అన్న. జోర్దార్ టాలెంట్ షో. తమ్ముడు గోపాల్, నువ్వు చదువుకుంటున్న టైంలో అది నిజాం కాలేజీ టైంలో మీరు ఒక పాట అది రాసిరు అని తెలిసింది. అప్పుడు రాసిన పాట మరి అది రికార్డింగ్ అయిందా? అయితే ఏ ఛానల్లో అప్లోడ్ చేసినావు? నువ్వు అంటూ ఒక ఛానల్ పెట్టుకున్నావా లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చినావు? ఒకసారి మన ప్రేక్షకులకు చెప్తే ఆ ఛానల్ని కూడా, ఇప్పుడు నేను వచ్చి ఈయన ఇంటర్వ్యూ తీసుకున్నదే కాదు, తనకు ఒక ఛానల్ ఉంది, దాన్ని కూడా ఎంకరేజ్ చేయాలి. అంత మనసు ఉండాలి మనది. నాకైతుందన్న. ఎందుకంటే ఆ తమ్ముని ఛానల్ నా ఛానలే. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. దాంట్లో వచ్చే వీడియోలు కూడా చూడండి, కామెంట్ రాయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్తాము నీ ఛానల్ గురించి చెప్పి, ఆ పాట గురించి చెప్పు. ఒక 2 లైన్లు వినిపి పాట కూడా. ఉస్మానియా యూనివర్సిటీ నిజాం కాలేజీలో ఎంఎస్సి జువాలజీ చదివేటప్పుడు కాలేజీలో న్యాక్ ప్రోగ్రామ్స్ వచ్చేస్తుందన్న. న్యాక్ ప్రోగ్రామ్ జరిగేటటువంటి సమయంలో పాటల పోటీ పెడతారు. పాటల పోటీ పెడితే పాట ప్రత్యేకంగా ఉండాలి. మనకు ప్రైజు కానీ అవార్డు కానీ ముఖ్యం అనుకున్నప్పుడు పాటను ప్రత్యేకంగా తీసుకుపోవాలి. పాటను కాలేజీలో ఇంకొకటి గమనించిన అన్న, నేను ఉస్మానియా యూనివర్సిటీ గురించి పాటలు వచ్చినాయి, హైదరాబాద్ గురించి పాటలు వచ్చినాయి, వేరే వేరే ఇన్స్టిట్యూషన్స్ గురించి పాటలు వచ్చినాయి. కానీ నిజాం కాలేజ్ గురించి 136 ఏళ్ళ చరిత్ర అన్న. నేను చదివేటప్పుడు 2017, 2019 ఎంఎస్సి జువాలజీ చేసేటప్పుడు 136 ఏళ్ళ చరిత్ర నా కాలేజీకి. అయితే ఆ కాలేజీ గురించి పాట రాయాలి, పాట ఖచ్చితంగా పాడాలి అని అనుకున్నామన్నా. న్యాక్ ప్రోగ్రామ్ ఉంది, ఖచ్చితంగా పాట ప్రత్యేకంగా కాలేజ్ గురించి కొత్త పాట తీసుకురావాలని నేను నైటే ఆలోచన వచ్చింది. నైటే రాసినన్న. రాసి ఉదయాన్నే ప్రోగ్రామ్ నడుస్తుందన్న, కాంపిటీషన్ ప్రోగ్రామ్. అక్కడ వాడేసింది, నిజాం కాలేజీ నీకు వందనం, తల్లి నీ ఒడిలో చదివే పిల్లలం, చదువుల తల్లి నీ ఒడిలో చదివే పిల్లలం, నిజాం కాలేజీ నీకు వందనం, తల్లి నీ ఒడిలో చదివే పిల్లలం, చదువుల తల్లి నీ ఒడిలో చదివే పిల్లలం. వేరు వేరు జిల్లాల నుండి మేం వచ్చినట్టి విద్యార్థులం, సక్కనైన నీ ఒడిలో చేరిన సరస్వతి నీ పుత్రులం. వేరు వేరు జిల్లాల నుండి మేం వచ్చినట్టి విద్యార్థులం, సక్కనైన నీ ఒడిలో చేరిన సరస్వతి నీ పుత్రులం. కులమత భేదం లేని భరతమాత నీ బిడ్డలం, కులమత భేదం లేని భరతమాత నీ బిడ్డలం, పుస్తకాలకే అంకితం మేం పరిశోధనల శౌర్యులం, నిజాం కాలేజీ నీకు వందనం, తల్లి నీ ఒడిలో చదివే పిల్లలం, చదువుల తల్లి నీ ఒడిలో చదివే పిల్లలం. 6వ ఆసఫ్ జాహీ నిజాము స్థాపించిన ఈ భవనం, అఘోరనాథు చటోపాధ్యాయులు ప్రారంభించెను నీ గమనం. 6వ ఆసఫ్ జాహీ నిజాము స్థాపించిన ఈ భవనం, అఘోరనాథు చటోపాధ్యాయులు ఆరంభించెను నీ గమనం.
13 దశాబ్దాలుగా పరిమళించే విద్యావనం 13 దశాబ్దాలుగా పరిమళించే విద్యావనం వేల మంది విద్యార్థులను మేధావులుగా చేసిన నిలయం నిజాం కాలేజీ నీకు వందనం తల్లి నీ ఒడిలో చదివే పిల్లలం చదువుల తల్లి నీ ఒడిలో చదివే పిల్లలం ఈ విధంగా రాయడం జరిగిందన్న. సూపర్. నిజాం కాలేజ్ మీద తమ్ముడు పాట రాసి పాడిండు. అది మన జోర్దార్ టాలెంట్ షోలో ఒకసారి వినిపించిండు. ఈ పాట రికార్డింగ్ అయింది తన సొంత ఛానల్లో ఉంది. ఆ ఛానల్ పేరు చెప్తాడు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాయండి. చెప్తాము. నా యొక్క నిజాం కాలేజీ సాంగ్ పాట గోపాల్ భూపాల్ యాదవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా యొక్క పాట మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. అలాగే నన్ను మరుగున పడ్డ మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే ప్రోగ్రాం, ప్రతి ఒక్క కళాకారుణ్ణి మట్టిలో దాగిన మాణిక్యాలను వెలికి తీస్తున్నటువంటి అన్న జోర్దార్ టాలెంట్ షో రవితేజ అన్న గారికి కూడా ప్రత్యేకంగా మా కళాకారుల తరపున ధన్యవాదాలు, కళాభివందనాలు. ఎందుకంటే ఈ యొక్క వెనుకబడిన గాయకులను కానీ, ఆర్టిస్టులను గాను, మ్యూజిషియన్లను గాను చాలామంది ఇప్పుడు అంతరించిపోతున్న కళలను వెలికి తీయడానికి ఒక సాహసం చేసినాడు అని నేను అనుకుంటున్నా. వెనుకబడిన కళలను, వెనుకబడిన కళాకారుల స్థితిగతులను చూసి ఛానల్ పెట్టి మరీ వాళ్ళను వెతికి ప్రతి కళాకారుని ఆదరించి, అభినందించి తన ఛానల్లో బంధిస్తూ లేకుంటే ప్రజలకు ఒక కళాకారుని పరిచయం చేస్తూ తన ఛానల్ను ముఖ్యంగా ప్రతి వేల మంది కళాకారులను వెలికి తీస్తూ మట్టిలో మాణిక్యాలను మట్టిలో దాగి ఉన్న ఆనిముత్యాలను కూడా బయటకు తీసి ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జోర్దార్ టాలెంట్ షోని ఆదరించి, అభినందించి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా రవెన్నకు ప్రత్యేకంగా మా కళాకారుల తరపున కళాభివందనాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ తమ్ముడు. నీ కూడా కళాభివందనాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసిన ప్రతి ఒక్కరూ, చూసి వదిలేయకుండా చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి వీడియోను షేర్ చేస్తే చాలామందికి ఈ కళాకారుల కళా ప్రతిభ తెలుస్తుంది. ఈరోజు నేను ఈ తమ్మునితో మాట్లాడి ఈ ఇంటర్వ్యూ చేయడం వల్ల మీ చూస్తున్న మీ అందరికీ తెలిసింది. ఈ చిన్న వయసులో ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిండు. ఆ రోజు అదేంటి తమ్మి మనం జరిగింది సభ మిలియన్ మార్చు టైంలో కనుక ఏదైనా జరిగి ఉంటే వీళ్ళ అమ్మమ్మళ్ళ కానీ వీళ్ళకి కానీ ఎంత ఇబ్బంది అవుతుండే. సరే ఈయన కాదు, దాంట్లో చాలామంది ఇబ్బందుల పాలయ్యారు, దెబ్బలు పడ్డారు, ప్రాణాలు పోయినాయి. కొంతమంది రబ్బర్ బుల్లెట్లు తగిలి అసలు గాయాలయ్యి రక్తాలు కారుతూ మా దాంట్లోనే కొంతమంది పిల్లలు అడ్డం పడిర్రు. వాళ్ళని తీసుకుపోయి వెహికల్లో పెట్టుకొని వాళ్ళని మోసుకొని పట్టుకొని పోయి వెహికల్లో పెట్టుకొని వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ టివర్ గ్యాసెస్, ఆ ఫైర్ ఇంజన్ మూతలు, ఫైర్ ఇంజన్ వాటర్ వస్తుంటాయినా ఇట్లా పడుతుంటాయి, ఇట్లా పడుతూ లేస్తూ ఆ ఫైర్ ఇంజన్ కొట్టేసరికి ఇట్లా అడ్డం పడుతున్నాయి. టీవీలో చూస్తేనే భయమైంది. ఇంకా మీరు లైవ్ లో పేలుతున్నాయి. అక్కడక్కడ వెహికల్స్ అంటుకుంటున్నాయి, పేలుతున్నాయి. ప్రతి క్షణాలు అసలు భయంతో గల్లీలకు వారిపోయిన సందర్భాలు అవి. ఆ ఉద్యమాలను తలుచుకుంటే అసలు. కానీ మేము ఇక్కడ మా జిల్లాలో కానీ ఇక్కడ మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఈ విధంగా చాలా ఉద్యమాలు చేసి సేఫ్గా వెళ్ళిపోయినాం. కానీ మిలియన్ మార్చ్ జీవితంలో మర్చిపోలేని సంఘటన అన్నారు. అయితే తను చిన్న వయసులో ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిండు. అంటే తనకంటే పెద్దోళ్ళు, గొప్పోళ్ళు చాలామంది ప్రాణత్యాగాలు చేశారు ఉద్యమంలో. వాళ్ళందరితో పోల్చుకుంటే ఈయన ఎంత కాదు. కాకపోతే చిన్న వయసులో ఉద్యమంలో చేసే అవకాశం నాకు కలిగిందన్న నా అనుభవం ఇది ఒకటి ఉందని మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా మీ అందరికీ
ఆ విషయాన్ని షేర్ చేసుకునే అవకాశం కలిగింది మన ఛానల్ ద్వారా. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి, మంచి కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కళామతల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. మాకు ఇక్కడ హెల్ప్ చేసిన, ఇంత వర్షంలో కూడా ఈ ఇంటర్వ్యూని షూట్ చేస్తుంటే ఓపికగా చూస్తున్న ఈ అన్నలందరినీ ఒకసారి మీకు పరిచయం చేస్తా. అన్నలందరికీ మరొకసారి ధన్యవాదాలు, కళాభివందనాలు. ఈ మహబూబ్ నగర్ జిల్లాలో ఇంటర్వ్యూలకు వచ్చి ఇంటర్వ్యూలు చేస్తా అని చెప్పేసి ఫోన్ చేసినప్పుడు అక్కకి, మా లలితక్క, ఈ రోజుల్లో తోడబుట్టిన వాళ్ళే ఒకళ్ళు వస్తా అంటే, ఒకరోజు ఉంటా అంటే వస్తావా, ఉంటావా, బాగలేదు, ఇంటికాడ బాగలేదు, నేను మళ్ళీ ఫోన్ చేస్తా, మళ్ళీ చెప్తా అనే రోజులు ఇవి. ఎవరి జీవితంలో కాదు, నా జీవితంలో ఉన్నాయి అవన్నీ కాదు, మన వ్యక్తిగతం చెప్పుకోవద్దు. కానీ నిన్న నేను వచ్చి అక్క కలిసేంత వరకు అక్క కంటే ముందు వాళ్ళ భర్త నన్ను చూసింది కదా అక్క. అక్క చూడలే ఫస్ట్, వాళ్ళ భర్త నన్ను వచ్చి రిసీవ్ చేసుకున్నాడు. మేము దగ్గర 2 సంవత్సరాలు అయిపోయింది మేము కలవాలనుకొని, అక్క మన ఛానల్లో వాడాలనుకొని. అలాంటిది అక్క నేను వస్తున్నా ఇంటర్వ్యూ తీసుకుంటా అంటే నాయన అంటది, తమ్ముడు అంటది, అన్న అంటది. నన్ను అక్కకి ఎట్లా విలువబుద్ధి అయితే అట్లా పిలుస్తుంది. అక్క నేను ఇక్కడికి వస్తున్నా అనగానే, రా మన ఇంటికాడ షెల్టర్ ఉంది తమ్మి, నీకు భోజనం ఉంటుంది, నీకు షెల్టర్ ఉంటుంది, ఇంటర్వ్యూలు కూడా మన ఇంటికాడనే తీసుకో, ఇక్కడ కాకుంటే నీకు పార్క్ ఉంది, పార్క్ కూడా దొరకపోతే నేను చైర్లు నీకు ఏమేమి కావాలో అవన్నీ అరేంజ్ చేస్తాను. అంత గొప్ప మనసు అక్క. నేను కాదు, నాతో పాటు ఇంకొకరు వస్తుంది. రామన్ తమ్మి మన ఇల్లే కదా, మా ఆయన కూడా ఉన్నాడు మీకు సోపతి, మంచిగా మాట్లాడుకుంటారు, పాటలు పాడుకుంటారు, ఏం చేసుకుంటారు రాదని అన్న తర్వాత అక్క ఇంకొకరు వస్తారు, ముగ్గురం అని చెప్పిన. తమ్ముడు 10 మంది రాని, మన ఇంటికాడ భోజనం ఉంది, వసతి ఉంది అని చెప్పిన గొప్ప మంచి అక్క. ఇక్కడ షెల్టర్ ఇచ్చి ఈరోజు రాత్రి మేము ఈ ఇంటర్వ్యూ తీసుకుంది. ఇంకా కూడా ఉన్నాయి ఇంటర్వ్యూలు కంటిన్యూ అవుతాయి. ఇంటర్వ్యూ చేస్తున్నా, ప్రతికి వర్షం పడుతుంది, ప్రతికి చీకట్లో ఇంటర్వ్యూ చేస్తున్నా. మా అక్క ఏం చేస్తుందంటే మా అందరికి రొట్టెలు అన్నం రెడీ చేస్తుంది. అంత గొప్ప మనసు. నిన్న నుంచి మాకు టిఫిన్లు, భోజనాలు, ఛాయ్లు. అబ్బా, ఆడ మేము ఇంటర్వ్యూ చేస్తా ఉంటే నా పని ఛాయ్ తాగరా, బ్రేక్ తీసుకోమని మరి ఛాయ్ తెచ్చిచ్చింది. అంత విశాలమైన హృదయం అక్క, నువ్వు జీవితంలో మర్చిపోలేని. ఇంకా అక్క ఇంటర్వ్యూ మన జోర్దార్ టాలెంట్ షోలో ఉంది, మీరు అందరు చూసిరు కావచ్చు, చూడని వాళ్ళు చూడుర్రి. అక్క ఇంటర్వ్యూని చూసి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంటర్వ్యూ అయిపోయింది, ఇంకా చాలా ఇంటర్వ్యూ తీసుకోవాలి. అన్నయ్య ఏమంటున్నాడంటే, ఇక్కడ వచ్చాము, భోజనాలు వడ్డించారు, భోజనాలు మనవి కావు, దయచేసి నాకు ఇంతే మంది కాదు, ఇంకా 100 మంది వచ్చినా కూడా నా ఇంటికి ఎంతమంది అతిథులు వస్తారు, ఇంతమంది నేను సేవ చేసుకుంటూ నా గురువు ద్వారా, నా గురువు ఆశీస్సులతో ఇంకా ఇంతమంది వచ్చి తిన్నా నాకు ఎలాంటి బాధ లేదు, నాకు హ్యాపీ. నాకు ఈరోజు ఎట్లా ఉందంటే, మా అన్నయ్య వాళ్ళు మొత్తం వచ్చిండ్రు కదా గురుదేవా అని చెప్పి నాకు ఎంతో ఆనందం. నేను నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మా అన్నయ్య వాళ్ళు, నా ఫ్యామిలీ, మా అమ్మ కడుపులో నేను ఒకదాన్ని పుట్టాను, 2 తమ్ముళ్ళే అనుకున్నాను. కానీ సద్గురుదేవుడు ఇంతమంది ఫ్యామిలీ ఇచ్చిందని చెప్పి నేను చాలా ఫీల్ అవుతున్నాను. తమ్ముళ్ళతో పాటు, అన్నయ్యలతో పాటు నేను రేపు నా కొడుకుకు కానీ నా బిడ్డకి కానీ నేను కళ్యాణం చేసుకుంటే ఇంతమంది వస్తుంటే ఇంతకన్నా జన్మధన్యం నాకు. ఓకేనైనా, అన్నం మనది కాదు, గురుదేవుడు ఇచ్చిన అన్నము. 1 క్వింటల్ బియ్యం 1 రోజులో వండి పెట్టమంటే కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఓకేనైనా, అందరికీ ధన్యవాదాలైనా. నా ఇంటికాడ వచ్చి మరి ఇలాగే ఇంటర్వ్యూ తీసుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదు నాయనా. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. వస్తున్నామని ఒక ఫోన్ కొట్టండి చాలు, మీ తోడబుట్టిన చెల్లెలే నేను. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.